హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఛానల్ని ఆదరించండి. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం ముందు మంచి యాక్టివిటీస్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. దాని కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి దాని ద్వారా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇక విషయంలోకి వెళ్తే మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో మార్కెట్ అనేటువంటిది విపరీతంగా పడతా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి ఎదురుతిరిగి రిటైల్ ట్రేడర్స్ రకరకాలైనటువంటి ఆలోచన విధానాలతో చాలా వరకు ట్రేడింగ్కి దూరం అవుతూనే ఉన్నారు. ఎందుకని అంటే మీరు కనుక గమనిస్తే ఆప్షన్ ట్రేడింగ్లో ట్రేడర్స్ యొక్క యాక్టివిటీ బాగా తగ్గిపోతూ ఉంది. ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు. వివిధ రకాలైనటువంటి బ్రోకరేజ్ సంస్థలు, జెరోదా కావచ్చు, ఎల్ఐస్ బ్లూ కావచ్చు, యాంజిల్ వన్ కావచ్చు, అప్స్టాక్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు సెబీ కూడా కొంత డేటాని చెప్తా ఉంది. ఏమని? ఫస్ట్లో 17% యాక్టివిటీ తగ్గిపోయింది అని చెప్పారు. తర్వాత 37% ఆఫ్ ఆప్షన్ ట్రేడర్స్ తగ్గిపోయారు. అంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో యాక్టివిటీ 37% తగ్గిందన్నారు. తర్వాత ఇప్పుడు 51% వరకు తగ్గిపోయింది అని లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్లోకి ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఈ లాట్ సైజ్ అనేటువంటిది 75 పెట్టడం, అంటే నిఫ్టీ లాట్ సైజు. అలాగే ఆప్షన్స్లో క్వాంటిటీ, అంటే ఎక్స్పైరీ అనేది మంత్లీ ఒకసారి ఇవ్వటం. ఇంతకుముందు వీక్లీ ఒకసారి ఉండేది. అసలు మామూలుగా రచ్చరంబోలు అనమాట. ఎందుకంటే మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, వరుసనే సోమవారం తప్ప అన్ని రోజులు ఎక్స్పైరీగా ఉండేవి. దీనివలన రిటైల్ ట్రేడర్ అనేటువంటి వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీలోనే 50కో 60కో ఒక లాట్ వచ్చేది. అంటే ఒక 1000 రూపాయలు కనుకుంటే ఒక లాట్ని వేసేసేవాడు. ఒక 1000 రూపాయలు పోతే పోయినలా అని అనుకునేటువంటి వాడు. అంటే ఒక కాన్సెప్ట్ లేకుండా ట్రేడింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అలాగే సెబీ వాళ్ళ లెక్కల ప్రకారం రిటైల్ ట్రేడర్స్ దాదాపుగా 15 lakhs ట్రేడర్స్ నష్టపోయారు ట్రేడింగ్లో అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళ యాక్టివిటీ తగ్గడానికి నిఫ్టీ లాట్ సైజ్ని, బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేసేసరికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆప్షన్ ట్రేడర్స్ యొక్క యాక్టివిటీ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ 30 అవుతుంది. ఇక ఆ దెబ్బతోటి ఇంకా బాగా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా మంచే. కానీ అప్పుడప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చి కొంచెం సబ్జెక్ట్ని తెలుసుకొని ఆప్షన్స్లో ట్రేడ్ చేసి కొద్ది మొత్తంలో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే. మరలా క్యాపిటల్ పెరిగిపోతుంది, రిస్క్ అండ్ రివార్డ్ రేషియో చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీలోనే చూడండి, ఆప్షన్స్లో రిస్క్ అనేటువంటిది ఎప్పుడైనా ఫస్ట్ రిస్క్ గురించి ఆలోచించాలి. రిస్క్ అనేటువంటిది 4,000 రూపీస్ నుంచి 3,000 నుంచి 4,000 రూపీస్ ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజు 15 అప్పుడే ప్రీమియం వాల్యూ ఇందామని 6, 7, 800 ఉంటుంది. అదే రేపు 30 చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? గతంలోనే మామూలుగా వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు మనకి 100, 200, 300 ఇందామని 300కే దొరికేటువంటి దానికి 40 పాయింట్లు రిస్క్ అయితే రేపు వచ్చేసరికి 100 పాయింట్లు అవుతుందన్నమాట. అంటే 100 పాయింట్లు ఇంటూ 30 లాట్ సైజ్, అది కూడా 3,000 నుంచి 4,000 రూపాయల వరకు రిస్క్ అనేది ఉంటుంది. రివార్డ్ సంగతి తర్వాత. అంత రిస్క్ అనేటువంటిది ఉన్నప్పుడు సహజంగానే కామన్ ట్రేడరు రిస్క్ చేసేటువంటి అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే లిమిట్ ఆఫ్ మనీతోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అలాగే ఏదో కొద్ది గొప్ప ఆప్షన్ సెల్లింగ్స్లో స్ట్రాంగిల్స్, బటర్ఫ్లై స్ట్రాటజీస్, ఇట్లా రకరకాలైనటువంటి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక లాట్ని కనుక అమ్మాలి అంటే 2.5 లక్షలు కావాల్సి వస్తుంది. సో ఇది చాలా ఇబ్బందికరంగా అయిపోయి అసలు మామూలుగా కొద్ది గొప్ప నేర్చుకొని కొంచెం అప్పుడప్పుడే కొద్దిగా లాభాలను స్వీకరిస్తున్నటువంటి వాళ్ళకి నిజంగా సెబీ ఒక పెద్ద దెబ్బేసిందని అనుకోవాలి. అయితే అసలు ఏమీ తెలియకుండా ట్రేడింగ్లోకి వచ్చి ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళని ఒక రకంగా కాపాడినట్టే లెక్క. ఎందుకంటే సెబీ దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారమే 95% ఆఫ్ ది రిటైల్ ట్రేడర్ లూజ్ అవుతుంటే 2022-23లో అనుకుంటా 96%, అంటే 1% ఇంకా లాస్ అయ్యేటువంటి వాళ్ళు పెరిగిపోయారు. సో అంటే సరైనటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ రిటైల్ ట్రేడర్స్ చేయటం లేదు అనేటువంటిది మనకి బోధపడుతుంది. అందుకనే మనం ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేవాడిని. అంటే ఇప్పుడు కాదు, గత 2-3 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని. అందులోనూ చాలామంది ట్రైనర్స్ కూడా రిక్వెస్ట్ చేసేవాడిని అనమాట.
ఇవి ఎకాయికి రాగానే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ కాదు. ఎందుకంటే రిటైల్ ట్రేడర్‌కి ముందసలు మార్కెట్ చార్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. కాబట్టి నా సబ్‌స్క్రైబర్స్‌కి గానీ, మిగతా వాళ్ళకి గానీ బాగా రిక్వెస్ట్ చేసిందేందంటే, మీరు ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఆప్షన్స్‌లోకి వెళ్ళవద్దు. ఆప్షన్స్ మైండ్ కంట్రోల్ అనేటువంటిది ఉండదు. ఈక్విటీలో రివార్డ్ రూ. 100 సరే నువ్వు రిస్క్‌తో ఈక్విటీలో ట్రేడ్ అనేటువంటిది చేయొచ్చు. కాబట్టి దాంట్లో గనక ప్రాక్టీస్ అయితే స్లోగా మంచి ఎర్నింగ్స్ అనేటువంటివి ఖచ్చితంగా కాన్స్టాంట్‌గా ఉంటాయన్నమాట. ఆప్షన్స్‌లో అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మైండ్ సెట్ సరిగా లేక ఏదన్నా లాస్‌లోకి వెళ్తుంటే ఇంకొక లాట్‌ని యాడ్ చేసి మరలా దాన్ని కలిపి యావరేజ్ చేసి ఎట్లా ఒకట్లా తిప్పలు పడేటువంటి అవకాశం పడి అది హోల్డ్ చేస్తే అది పిచ్చల నష్టాలు వచ్చేసేసి క్యాపిటల్ మొత్తం కూడా పోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. లక్షలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈక్విటీలో గనక ట్రేడింగ్ చేసేటట్టయితే అంతటి దారుణమైనటువంటి పరిస్థితులు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకొని రిటైల్ ట్రేడర్సు ఖచ్చితంగా ఈక్విటీని కొంచెం ఫోకస్ అనేటువంటిది చేయండి. ఈ ఫోకస్ చేయటం వల్ల ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌కి అలవాటు పడ్డటువంటి వ్యక్తులకి ఈక్విటీలో ట్రేడింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఎందుకంటే మీరు ఆప్షన్స్‌లో ఎంట్రీ తీసుకుంటే 10 నిమిషాలు 2, 3 నిమిషాల్లో కూడా పిచ్చ లాభం గానీ, పిచ్చ నష్టం గానీ వచ్చేటువంటి అవకాశం. అంటే మీ పొజిషన్ వెంటనే స్క్వేర్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటది. కానీ ఈక్విటీలో అలా ఉండదు. ఒక్కోసారి దీని టార్గెట్ రూ. 5 కావచ్చు, రూ. 10 కావచ్చు. ఈవినింగ్‌కి గానీ టార్గెట్ స్టాప్ లాస్‌ని రీచ్ అయ్యేటువంటి అవకాశం. అంటే స్లోగా నడుస్తూ ఉంటుంది. అప్పుడేమైనా ఆప్షన్స్‌లో అలవాటు పడ్డ వాళ్ళు ఈక్విటీలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇసుగుబుట్టి ఏదో కొద్దిలే అని చెప్పేసి మరలా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వైపు పరిగెత్తుతారు. కాబట్టి ఇప్పటికైనా సరే తగిలినటువంటి గాయాల నుంచి మీరు కొంతైనా ఉపశమనం పొందాలి అనంటే ఈక్విటీ వైపు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. స్టాక్ మార్కెట్‌లో క్విక్‌గా ఎర్నింగ్ చేయొచ్చు లక్షలు అని చెప్పేసి మీరు చాలామంది వచ్చుంటారు. కానీ క్విక్‌గా ఎర్న్ చేశారా చెప్పండి? చేయలేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా! కాబట్టి రూ. 1 వచ్చే రూ. 1000 పోయే కంటే కూడా రూ. 1 రావడం అనేటువంటిది ముఖ్యం. ఆ ఫెసిలిటీ ఈక్విటీలో రూ. 1 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా మీరు ఈక్విటీలో స్టాప్ లాస్‌లని, టార్గెట్‌లని పెట్టుకోవడం కూడా చాలా తేలిక. అలాగే మీకు అననుకూలంగా మార్కెట్ గనక మూవ్ అవుతుంటే వెంటనే అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసేసుకొని తక్కువ లాస్ తోటి బయటికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దట్ మీరు ఖచ్చితంగా ఈక్విటీ వైపు ఫోకస్ అనేటువంటిది చేయండి. స్టాక్ మార్కెట్‌లో మీకు నిలకడైనటువంటి ఆలోచన విధానం, ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంటే చాలు. ఖచ్చితంగా ఈక్విటీలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది నిరుత్సాహంతో నాకు మెసేజ్‌లు అనేటువంటివి చేస్తున్నారు. బట్ నిరుత్సాహపడటం కాదు. మనం సబ్జెక్ట్‌ని మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్‌ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా? ఓపికగా ఉండగలుగుతున్నామా లేదా? అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఛానల్‌ను కూడా మీరు ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మంచి స్టేజ్‌కి వెళ్ళాల్సినటువంటి ఛానల్. నా తప్పిదాలు కావచ్చు, లేకుంటే నేను ఎక్కువగా ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద ఫోకస్ చేయటం వల్ల కావచ్చు, పెద్దగా మనం యూట్యూబ్ పరంగా సక్సెస్ కాలేదనే అనుకోవాలి. అయితే ఇక నుంచి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. కేవలం సబ్జెక్టు, అప్ టు డేటు ఎక్కువగా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువగా వీడియోస్‌ని కూడా ఫోకస్ చేస్తున్నాను. కొద్దిగా ఇన్వెస్టర్స్‌కి, స్టాక్ మార్కెట్ యాస్పిరెంట్స్‌కి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ముందు వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.